నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. మెగా చునావ్ పాఠశాల కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచన. ఓటు హక్కు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పోలీసు దేహదారుఢ్య పరీక్షలు. తొలి రోజు పరీక్షల్లో అర్హత సాధించిన 211 మంది అభ్యర్థులు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 3:30కే మైదానానికి చేరుకోవాలని ఎస్పీ విష్ణువారియర్ సూచన. అంగరంగ వైభవంగా సాగిన ఆత్మలింగ హనుమాన్ ఆలయ జాతర వేడుకలు. పల్లకి ఊరేగింపు, రథోత్సవ కార్యక్రమాలతో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్న జాతర సంబరాలు. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. పట్టణంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా చునావ్ పాఠశాల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటు హక్కు ప్రాధాన్యత తదితర అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును కలిగి ఉండాలన్న లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం చునావ్ పాఠశాల అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చునావ్ పాఠశాలలో విస్తృతంగా అవగాహన కల్పించడంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం స్వీప్ ఆధ్వర్యంలో మెగా చునావ్ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ హాజరయ్యారు. అదేవిధంగా జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్, స్వీప్ నోడల్ అధికారి అన్వేష్, కళాశాల ప్రిన్సిపల్ సంతోష్లతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాశాల విద్యార్థులు దేశభక్తికి సంబంధించిన గీతంపై చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థినులకు కలెక్టర్ మెమెంటోలను అందజేసి అభినందించారు. సంతోష్ సార్ మిగతా ఈ మేరకు కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ నేటి యువతలో సృజనాత్మకత, నైపుణ్యత, దేశభక్తి మెండుగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో స్వీప్ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ నెల 2-3 తేదీలలో అన్ని బూత్ స్థాయి కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేసి అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించేలా చూడాలని యువతకు పిలుపునిచ్చారు. మనం రోజు కంప్లైంట్ చేస్తూ ఉంటాం కదా. నాకు చాలా మంది వచ్చి ఒక విన్నతి పత్రం ఇస్తూ ఉంటారు. మాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే ఇక్కడ చూడండి ఎంత చెత్త చెదారం ఉంది, మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి సైన్స్ డిగ్రీ కావాలి, అది తీసేస్తున్నారనమాట. అందరికీ ఒక కోరిక ఉంది కదా. సో ఆ కోరికల్ని మనం ఎలా ముందుకు తీసుకొని వెళ్తాం? దానికి నిరోష చెప్పినట్టు ఓటింగ్ అన్నది మీ హక్కు మాత్రం కాదు, మీ పవర్, మీ శక్తి. సో మీరందరూ ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు కావాల్సిన మీ ఆశలు, ఆకాంక్షలు అవన్నీ ఒకటి రాసుకొని ఏ లీడర్ మాకు ఇది చేయిస్తారో వారికి మేము ఓటు వేస్తామని చెప్పాలి. అంతే కదా. యూత్ మాత్రం ఉపయోగం చేస్తే ఖచ్చితంగా మన ప్రజాస్వామ్యం చాలా బతికి ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఫ్లరిష్. ఇట్ విల్ నాట్ జస్ట్ సర్వైవ్, ఇట్ విల్ ఫ్లరిష్. సో దీంట్లో మీ అందరూ కూడా ఈ పాటలో పాడారు కదా, మీ టీచర్ చాలా మంచిగా దాన్ని రాశారు. ప్రతి ఒక్కరూ మీ చుట్టాలు, మీ మొహల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ
ఏ ఫామ్ నింపి వాళ్ళు నమోదు చేసుకోవాలి? ఫామ్ 6. సో చాలామంది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చదువు రాకుండా ఉండొచ్చు, వాళ్ళందరూ పాపం కూలి పనికి కూడా వెళ్ళి ఉండొచ్చు, మీ ఇంట్లో పని చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరి కోసం మీరు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ యూత్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి. మరోవైపు చున్నాల్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా తిరుపల్లి కాలనీ యువకులు పాఠశాల విద్యార్థులకు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల యంత్రాల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరీష్ కుమార్, ఉపాధ్యాయులు సత్యనారాయణ, షేక్ షాహీర్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు శరీర దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుండే పరీక్షలు ప్రారంభం కాగా నూతన సాంకేతికతను పరీక్షల నిర్వహణలో వినియోగించారు. అటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శనివారం నుండి ఉదయం 3:30 గంటలకే అభ్యర్థులు మైదానానికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నుండి ప్రశాంతంగా పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు ఎస్పీ విష్ణు వారియర్ ప్రారంభించి పరీక్షలను పర్యవేక్షించారు. అటు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యర్థుల ప్రతిభ నమోదు చేశారు. సీసీ కెమెరాలు, రేడియో సెన్సార్లు, పటిష్ట నిఘా మధ్య పోటీలు నిర్వహించారు. తొలి రోజు జరిగిన పరీక్షల్లో 600 మంది అభ్యర్థులకు గాను 495 మంది హాజరు కాగా 105 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులై తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు. 284 మంది అభ్యర్థులు అనర్హులుగా వెనుదిరగగా అందులో ఎక్కువ మంది 800 మీటర్ల పరుగులో విఫలమయ్యారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రేపటి నుండి ఉదయం 3:30 గంటలకే అభ్యర్థులు పోలీస్ హెడ్ క్వార్టర్కు చేరుకోవాలని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ సూచించారు. ఇదిలా ఉంటే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. ముందుగా అభ్యర్థులకు రిసెప్షన్ కౌంటర్ వద్ద టోకెన్ అందించారు. అనంతరం అభ్యర్థులకు ధృవపత్రాలను పరిశీలించి బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు సేకరించారు. ఎత్తు, ఛాతీ కొలతలకు ఎంపిక చేశారు. ఈ విభాగంలో ఉత్తీర్ణులైన వారికి మొదట 800 మీటర్ల పరుగు పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే తదుపరి పోటీలకు అర్హులుగా పరిగణించారు. 800 మీటర్ల పరుగులో అర్హత సాధించిన వారికి షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పరీక్షల అనంతరం చివరికి 100 మీటర్ల పరుగు పరీక్షను నిర్వహించారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా తల్లి సురేఖ గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పలువురు నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషాకు గురువారం మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మనీషా తల్లి చింతపట్ల సురేఖ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా శుక్రవారం ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్లోని నివాసం ఉండి అంతిమయాత్ర ప్రారంభం కాగా ఎమ్మెల్యే జోగురామన్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డిలతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఎమ్మెల్యే రామన్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
రసాయనిక పురుగు మందుల వాడకం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు అంతర్జాతీయ వక్తలు సదస్సులో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో శుక్రవారం గ్రామీణ ప్రాంతాలలో పురుగు మందుల వల్ల కలిగే వ్యాధులు, ఆ వ్యాధుల నియంత్రణకు అందించవలసిన వైద్య సేవలు అంశంపై అంతర్జాతీయ CME అవగాహన సదస్సు నిర్వహించారు. పాన్ ఇండియా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ DM&HO రిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా DM&HO రాజీవ్ రాజ్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రశాంత్ సోలంకేలతో పాటు అంతర్జాతీయ స్థాయి వక్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రసాయనిక పురుగు మందుల వల్ల వచ్చే వ్యాధులపై వైద్యులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఎండోసల్ఫాన్ని ప్రపంచవ్యాప్తంగా 2017లో ఇక్కడ యావత్మాల్లో అయితే దాదాపు 700 మంది. వీటి వల్ల రైతులు, రైతు కుటుంబం. ఈ మేరకు కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ పురుగు మందుల వాడకం పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేదని అన్నారు. అవసరానికి మించి రసాయన మందుల వాడకం వల్ల అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని వివరించారు. ముఖ్యంగా నిరుపేదలు వీటి వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. వైద్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద వరల్డ్, ఐ యామ్ వెరీ పెయిన్డ్ అండ్ వరీడ్ అబౌట్ విచ్ డైరెక్షన్ we are taking towards development. ముందు చెప్పేవారు సిటీలో చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, మనం వెళ్ళి పల్లెటూరుకి కొంచెం వెళ్ళి వస్తామని అంటారా కాదా? బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సిటీలో ఉండడమే మేలేమో అని అనిపిస్తుంది. బికాస్ ఇక్కడ మన పొలాల్లో ఎన్నో పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు, వాడుతున్నారు. దానివల్ల ఏం ప్రభావం వస్తుంది అనేది మన ఎవరికి తెలియదు. నా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో మోనోక్రోటోఫాస్ ఒక 10 నిమిషం కొట్టారు. నేను అస్సలు ఉండలేకపోయాను. ఆ వాసన మీరు చూసి ఉన్నారా? మన అగ్రికల్చర్ సైంటిస్ట్కి తెలుసు, యూ కాంట్ స్టే దేర్ ఫర్ 10 minutes. అంటే ఎంత ఒక సఫకేషన్ వస్తుందంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. జైనత్ మండలంలోని పెండల్వాడలో గల ఆత్మలింగ హనుమాన్ ఆలయ జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం, పల్లకి ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. జైనత్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో గల పురాతనమైన ఆత్మలింగ హనుమాన్ ఆలయ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 400 సంవత్సరాల కిందట వెలసిన ఆత్మలింగ హనుమాన్ ఆలయం భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. కాగా శుక్రవారం రోజు నుండి ఆలయ జాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఆంజనేయ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం నుండి జాతరలో భాగంగా రథోత్సవాన్ని సైతం ప్రారంభించడం విశేషం. రథానికి అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. రథోత్సవం, పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. జాతర సందర్భంగా జిల్లా నుండే కాకుండా మహారాష్ట్ర నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా శివరాత్రిని పురస్కరించుకొని వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామి అరచేతిలో పరమశివుడు ఆత్మలింగ రూపంలో ఉండడం వల్ల ఆత్మలింగ ఆంజనేయ స్వామిగా భక్తులు కొలుస్తున్నారు. అందువల్లనే మహాశివరాత్రి నాడు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు.
ఈ మేరకు వేద పండితులు ప్రవీణ్ మాట్లాడుతూ మార్చి 4వ తేదీ వరకు ఆలయ జాతర వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని అన్నారు. అతి పురాతన ఆలయంలో జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక జైనత్ మండలంలోని వెండల్వాడ గ్రామంలో ఎంతో పురాతన ఆలయమైనటువంటి మన ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే శివరాత్రి సందర్భంగా 5 రోజుల జాతర కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం పల్లకి ఊరేగింపు మాత్రమే ఉండేది. ఈ సంవత్సరం గ్రామస్తులందరి కోరిక మేరకు గ్రామస్తులందరి సహకారంతో నూతన రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అట్లాగే నిన్న సాయంత్రం మొదలైనటువంటి కార్యక్రమాలు సాయంత్రంతో గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యావాచనము, ఆదిత్యాది నవగ్రహ మండల పూజ, అట్లాగే భద్రకాళి సమేత వీరభద్రుడి పూజ. ఎందుకంటే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా వీరశైవ ఆగమ ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భద్రకాళి సమేత వీరభద్రుడి పూజ జరుపుకొని ఇవాళ పొద్దున్నే సూర్యోదయం కంటే ముందుగానే భక్తులందరి చేత అగ్నిగుండ పూజ చేయించి భక్తుల చేత అగ్ని ప్రవేశం చేయించడం జరిగింది. పాకిస్తాన్ సైన్యం ఆధీనంలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి భారతదేశానికి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో యుద్ధ ఖైదీగా ఉన్న అభినందన్ వర్ధమాన్ను తిరిగి భారతదేశానికి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత 2 రోజుల క్రిందట శత్రు దేశానికి సంబంధించిన యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ పాకిస్తాన్లోకి చొరబడి అక్కడి సైన్యం ఆధీనంలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ ను భారత్ కు పంపిస్తామని పాకిస్తాన్ ప్రకటన జారీ చేయడంతో పలుచోట్ల సంబరాలు జరుపుకున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ కూడలి వద్ద బీజేపీ పార్టీ నాయకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాంపల్లి వేణుగోపాల్, దినేష్ మటోలియా, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేత పట్టుకుని పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. అదేవిధంగా ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు నాంపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ వింగ్ కమాండర్ అభినందన్ రాకపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారతదేశంకు ఈరోజు వీర జవానులు సైనికులు అంటే చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి సైనికులు. ఈరోజు వర్ధమాన్ ఏదైతే అభినందన్ వర్ధమాన్ పైలట్ ఏదైతే ఉన్నాడో ఆయనని పాక్ సైన్యము, పాక్లో ఉన్నటువంటి జనము ఆయన యొక్క పారాషూట్ ద్వారా వాళ్ళ భూభాగంలో పడితే ఈరోజు పాకిస్తాన్ సైన్యం ఆయనని చేరదీసుకొని వాళ్ళు బందీగా ఉంచడం జరిగింది. కానీ ఆ అభినందన్ గారిని బేషరతుగా విడిచేయాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు మరి ఈరోజు పాకిస్తాన్కు హెచ్చరిక జారీ చేసిన తర్వాత కేవలము 24 గంటల లోపల ఈరోజు పాకిస్తాన్ అంతటా ఎమర్జెన్సీ ప్రకటించి బ్లాక్అవుట్ ప్రకటించి బేషరతుగా విడుదల చేస్తామని పాకిస్తాన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. ఆదివాసీల డిమాండ్ల సాధన లక్ష్యంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో తొడుందెబ్బ నాయకులు, ఆదివాసీలు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిర్వహించిన ధర్నాలో తొడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు గోడం నగేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సలాం జంగు పటేల్, నాయకులు వెంకటేష్, సోనేరావు, నగేష్, శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్ద పెట్టున నిరసన నినాదాలు చేశారు.
ఈ మేరకు తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు గోడం నగేష్ మాట్లాడుతూ అడవినే తమ ఆవాసంగా ఏర్పాటు చేసుకుని అటవీ భూములను సాగు చేసుకుంటున్న తరుణంలో తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అనేక మంది ఆదివాసీలు అడవి నుండి బయటకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా అటవీ భూములను సాగు చేస్తున్న ఆదివాసీలకు యాజమాన్యపు హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న ప్రతి ఆదివాసీకి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరియు దాని యొక్క అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 13 ఫిబ్రవరిన సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి భూములకు హక్కు పత్రాలు లేనటువంటి ఆదివాసులను జూలై 27 తారీఖు లోపు ఖాళీ చేయించాలని చెప్పేసి 21 రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 21 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు దాదాపు 30 లక్షల మంది ఆదివాసులు అవుతున్నారు, పట్టాలు లేనటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా నిరాశ్రయం చేయడానికి ఇవాళ సుప్రీంకోర్టు పూనుకుంది. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రివ్యూ పిటిషన్ వేసి అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీల వర్గీకరణను సాధించి తీరుతామని పలువురు టీఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పలు వివరాలు వెల్లడించారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధించి తీరుతామని, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే వర్గీకరణకు హామీ ఇస్తుందో ఆ పార్టీకి మద్దతు పలుకుతామని టీఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం టీఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్, నాయకులు నక్క రామ్దాస్, శంకర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్యాల మనోజ్ మాట్లాడుతూ 1994 సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో 20 మంది నాయకులతో ఎంఆర్పీఎస్ దండోరా కార్యక్రమాన్ని ప్రారంభమైందని అన్నారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ జరిగితే అందరికీ సమాన హక్కులు వచ్చి అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఉద్యమ కాలంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. మరి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల అమరవీరుల యొక్క సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మరి 1994 సంవత్సరం ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఒక 20 మంది యువకులతో ప్రారంభమైన మరి దండోరా ఉద్యమం మరి ఈ 20 సంవత్సరాలలో అనేక ఉద్యమాలు చేసి మరి ఎస్సీ వర్గీకరణ సాధన లక్ష్యంగా మరి ఎస్సీ వర్గీకరణగా పోరాడుతున్నాం. మరి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి మొన్ననే తెలంగాణ వచ్చినప్పటి మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఎస్సీ వర్గీకరణ చేయాలా, ఇది న్యాయమైనదని చెప్పేసి కేసీఆర్ గారు మరి ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి మాదిగలను మోసం చేయడం జరిగిందని మేము గుర్తించడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు రాబోయే మరి లోక్సభ ఎన్నికలలో అయినా మరి ఎస్సీల వర్గీకరణ బిల్లు ఏ పార్టీ అయితే ప్రవేశపెడుతుందో ఆ పార్టీకి మాదిగల సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మరి ఈరోజు అమరుల సాక్షిగా మరి ఏదైతే మన గాంధీ భవన్ ముట్టడిలో చనిపోయినటువంటి దామోదరన్న, సురేందరన్న, మహేష్ అన్న మరి మొన్ననే చనిపోయినట్టు భారతక్క కూడా మేము ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి మరి వారి యొక్క అమరుల ఆత్మసాక్షిగా మేము వర్గీకరణ సాధించుకొని తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతున్నాం. బసవజ్యోతి సందేశ్ రథయాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీన ఆదిలాబాద్ పట్టణంలో చేపడుతున్నట్లు మహాత్మా బసవేశ్వర సేవా సమితి నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి నాయకులు అన్నదానం శివప్రసాద్, గంగాధర్, నారాయణ, జగదీశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమ వివరాలు వెల్లడించారు. తేదీ 3/3/19 నాడు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ గ్రౌండ్లో
బస్వ జ్యోతి రథయాత్ర కర్ణాటక నుండి ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బసవేశ్వరుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకి మన ఆదిలాబాద్కి వచ్చేయుచున్నది. దాన్ని స్వాగతించడానికి ఆదిలాబాద్ జిల్లా లింగాయత్ను మరియు జంగమ మరియు బసవ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. ఆ రోజు సాయంత్రం జ్యోతి ప్రజ్వలనతో పాటు వచ్చిన మహాత్ముల యొక్క ఉపన్యాసాలతో పాటు బసవేశ్వరుని యొక్క మహత్యాన్ని చాటడానికి నాటకం అక్కడి నుంచి వచ్చిన కళాకారుల నాటకం చేసి వారి యొక్క గొప్పతనాన్ని వివరించబడుతున్నది. కాబట్టి ఆ రోజు సాయంత్రం ఇక్కడికి ఈ గ్రౌండ్కి ఆదిలాబాద్ ప్రజలందరితో పాటు బసవేశ్వరి యొక్క ఆశీస్సులు పొందాలని బసవ సమాజంకు, లింగాయత్ సమాజంకు, జంగమ సమాజంతో పాటు ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి ఈ ప్రోగ్రాంని తిలకించి మహాప్రసాదం తీసుకొని వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలోని రమేష్ అనే చిన్నారి పుట్టినరోజు వేడుకలను కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాధాతో పాటు పలువురు ఏఎన్ఎంలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. మెగా చునావ్ పాఠశాల కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచన. ఓటు హక్కు ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన కలెక్టర్. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన పోలీసు దేహదారుఢ్య పరీక్షలు. తొలి రోజు పరీక్షల్లో అర్హత సాధించిన 211 మంది అభ్యర్థులు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 3:30కే మైదానానికి చేరుకోవాలని ఎస్పీ విష్ణువారియర్ సూచన. అంగరంగ వైభవంగా సాగిన ఆత్మలింగ హనుమాన్ ఆలయ జాతర వేడుకలు. పల్లకి ఊరేగింపు, రథోత్సవ కార్యక్రమాలతో వెల్లువిరిసిన ఆధ్యాత్మికత. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనున్న జాతర సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.